హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్ట్‌గా ఉండే ఎగ్ ఆమ్లెట్, క్యాప్సికమ్ మసాలా ఫ్రై అయితే చేశానండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంది. కావాల్సిన ఐటెమ్స్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి. క్యాప్సికమ్ 2 తీసుకున్నాను. టమాటాలు 3, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని మొత్తం తురుముకోవాలి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు తురుమైతే తురిమేసానండి. ఇప్పుడు ఒక టమాటాను కూడా తీసుకొని సన్నగా తురుముకోవాలి. కనిపిస్తున్న ఆ 2 పచ్చిమిరపకాయలను గూడా సన్నగా తురిమేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే 2 క్యాప్సికమ్‌లయితే చూపించాను కదండీ! అందులో ఒక క్యాప్సికమ్ అయితే తీసుకొని, మధ్యలోకైతే కట్ చేసేసుకొని, లోపలున్న వేస్ట్ అంతా తీసేయాలి. పేస్ట్ తీసేసిన తర్వాత మనమైతే ఒక భాగం మాత్రమే మనం తురుముకోవాలండి. ఉన్న భాగం అయితే సైడ్‌కి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ తీసుకున్న ఒక భాగాన్ని కాస్త మనం తురుముకున్న దాంతో మొత్తం అంతా తురిమేసుకోవాలన్నమాట. సన్నగా తురుముకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకుంటే టేస్ట్ అయితే అంత బావుంటుంది. చూడండి, టమాటా తురుము, ఆనియన్ తురుము, పచ్చిమిర్చి తురుము, క్యాప్సికమ్ తురుము మొత్తం చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇందాక చూపించిన ఎగ్స్‌ని మొత్తం అన్నీ బౌల్‌లోకైతే తీసేసుకోవాలండి. మొత్తం పగలగొట్టేసి తీసుకోవాలి. తీసుకున్న పుల్టా మొత్తం బాగా కలిసేటట్లుగా గిలగొట్టుకోవాలండి. గరిటెతో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లి తురుమునైతే పూర్తిగా వేసుకోండి. కొన్న టమాటా తురుమును కూడా వేసుకుందాం పూర్తిగా. ఇప్పుడు తురుముకున్న క్యాప్సికమ్‌ని, పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఆమ్లెట్‌కి సరిపడ్డగా సాల్టు, పసుపుని వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని, మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బావుంటుందండి. ఎందుకంటే ఎక్కువ ఐటెమ్స్ ఏసాం కాబట్టి బాగా కలుపుకోవాలి. మిక్సీ గిన్నెలో ఒక 3 ఆనియన్స్‌ని, మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేసుకొని, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నదుంటుందండి. అల్లంని వేసుకుందాము. ఒక 6, 7 రెబ్బలు వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకుందాము. ఇంకా ఉన్న 2 టమాటాలను కూడా కట్ చేసుకొని, ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలోకైతే వేసుకోవాలి. వేయించేసుకొని ఉంచుకున్న జీడిపప్పులనైతే ఒక 6, 7 వేసుకుంటున్నాను. ఫ్రెష్‌గా ఉన్న పుదీనాను కూడా వేసుకోవాలండి. ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మెత్తని పేస్ట్‌లా పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్‌ని కాస్త దళసరిగా వేసుకోవాలండి. ఒక 3:30 గరిటెల వరకు మనం వేసుకుందాము. వేసుకున్న తర్వాత కాస్త చుట్టూరు ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఆమ్లెట్‌ని అయితే ఉడికించుకోవాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసుకొని ఆమ్లెట్‌ని తిరగవేసుకోవాలి. చూడండి, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. అన్ని ఆమ్లెట్‌లను కూడా అలాగే రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్‌లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని 5-10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ముక్కల్ని సైడ్‌కైతే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మనం కొంచెం ఎక్కువ ఘీ పడుతుందండి. ఘీ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఘీ లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఘీ బాగా కరిగిన తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకున్నానండి. మొత్తం ఐటెమ్స్‌ని వేసుకుందాం. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని, కాస్త పసుపు కూడా వేసుకొని, బాగా కలుపుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఆనియన్స్‌ని కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు ఏయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మిశ్రమం మొత్తం ఏసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మసాలా పేస్ట్ మొత్తం బాగా ఏగాలండి. ఆయిలు పైకి స్ప్రెడ్ అయినంత వరకు ఏయించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు తగ్గ సాల్ట్ కూడా వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, మళ్ళీ మూత పెట్టుకొని మగ్గిబెట్టుకోండి. చూడండి, ఆయిల్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకోండి. ఆప్షనల్ అండి కారం. మీకు పచ్చిమిర్చి సరిపోతే ఏసుకోనవసరం లేదండి. నాకైతే కాస్త కారం పట్టింది వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఎంచుకొని ఉంచుకున్న క్యాప్సికమ్‌ని కూడా ఏసుకొని, ఒకసారి బాగా కలిపి మసాలాలో కాసేపు మగ్గబెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్‌ని వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కాస్త ఉడికించుకోవాలి. మొత్తం ఆమ్లెట్స్‌నైతే నేను అలా మధ్యలోకైతే కట్ చేసుకున్నాను. ఆ విధంగా కట్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న ఆమ్లెట్‌లని కర్రీలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి ఎయకుండా కాస్త గ్యాప్‌లో వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. చాలా బావుంటుందండి టేస్టు. ఇప్పుడు కాసేపు గరిటె పెట్టకుండా ఉంచుకోవాలి. ఆ తర్వాత చిన్నగా ఒక్కొక్కటి అలా తిరగవేసుకుంటే జ్యూస్ బాగా పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. టీ స్పూను గరం మసాలాను వేసుకోవాలి. ఇప్పుడంతా కరివేపాకును కూడా మళ్ళీ పైన వేసుకుంటే బావుంటుంది. వేసుకున్న గరం మసాలా మొత్తం ఆమ్లెట్‌ల ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఒకసారి క్లాత్‌తో గిన్నెను మొత్తం ఒకసారి చుట్టూరు తిప్పుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎంతో టేస్ట్‌గా ఉండే ఎగ్ ఆమ్లెట్
క్యాప్సికమ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.